నా పేరు యాదగిరి. ఏ ఊరా మీదే? మాది కృష్ణాగిరి. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లే ఆ, దండిగా. దండగనా? మాకు తెలుగుదేశం ప్రభుత్వమే. నాకు నాకు ఓటు వచ్చిన కాదు, నాకు తెలుగుదేశం ఆ, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో వచ్చింది ఓటు. ఆ, అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా మంచిగా ఉన్నా. ఉమ్, ఆ, ఆ, దాని మీదనే నాకు అసలు ఉమ్, 2000 వచ్చినాయి. ఆ, 2000 వచ్చినాయి. ఉమ్, ఇక భూమి ఎకరం అంత భూమి ఉంటే అది పట్ట చేసుకున్నా. ఉమ్, అవి అవి 5000 వస్తాయి. ఉమ్. అంతేకాని ఏది ఈ రైతులను రాజ్యం చేస్తా అంటాడుగా, చేసిండా మరి? ఆ? రైతుల్ని రాజ్యం చేస్తున్నా ఈ కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలన ఇది అని చెప్తుండు. వాడు ఏ పాలన చేయలే, ఆ, ఏ పాలన చేయలే. రైతు బంధు అయినా పడుతుందా మరి? రైతు బంధు పడుతుంది. రైతు బంధు రెండు రెండు సార్లు పోనేపాయ. ఆ, ముందటేడు అయిపోయా, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాయి. ఉమ్, 2 సార్లు పోయినాయి. ఉమ్. ఏం పోయిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? కేసీఆర్ ఉండగా వాడు రెడీగా చేసిండు పని. ఆ, వాడు రెడీగా చేసిండు. ఆ, వాడు ఏం చేసిండో ఎట్లా చేసిండో కానీ వాడు ఉండగా వాడు వాడు ఉండేది ఉంటే ఇది వరకు పింఛన్ పెరుగు ఆ, మంచిగా వచ్చు. మీకు 4000 చేస్తా అన్నాడు కదా. 4000 చేసు. ఈయన చెప్పిండు 4000 చేస్తా అని. 4000 ఏం కానీ ఏది ఆ పింఛన్ గురించే వాడు మాట్లాడతలేడు. ఆ, లేనట్టే ఇక. లేనట్టే. ఈ 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు అంటే ఇదే ఫ్రీ బస్సు, 500కి గ్యాస్ అన్ని వస్తున్నాయా? అవి వస్తలేవు. ఆ, ఆ గ్యాస్ మాట ఎప్పటికనే అట్లా వస్తున్నాయి. ఇంకా ఆడవాళ్ళు పోతే మాత్రం ఫ్రీగా ఆడవాళ్ళకు ఎంతరం పోయిన వాళ్ళకి కానీ. ఇక మగవాళ్ళకైతే ఏం లేదు. ఆ పింఛన్ లేదు, గింఛన్ లేదు, ఏది లేదు. అవే 2000 వస్తున్నాయి. ఈ కాంగ్రెస్ పరిపాలనలో రైతులు గోసలు పడతలేరు, మంచిగానే ఉన్నారు. మళ్ళీ నన్నే ఆదరిస్తాను, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఉంటాడా? దొంగ ఉండేవాడు. వాడు చెప్తాడు. వాడు ఎప్పుడు ఏడ మాట్లాడతాడు. వాడు మంచిగా మంచిగా మాట్లాడతాడు. వాడు అసలు ఎట్లా చేస్తాడో ఏం కథ ఈ పరిపాలన గురించి కానీ ఏం మంచిగా చేస్తాడు. మీ ఎమ్మెల్యే ఎవరే? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే మాది మేము మొదలు తెలుగుదేశం ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు మీరు? మాకు ఎమ్మెల్యే వాడికి కడియం సిరియారి. ఆయన తర్వాత ఇక ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. వాడికి ఈయన రేడా రాజయ్య. రాజయ్య వాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే కడియం శ్రీహరి మీద. ఏ పార్టీలో ఉన్నప్పుడు ఓటేసిన ఆయన? ఆయన కడియం సిరియారి ప్రభుత్వం తెలుగుదేశం ఉన్న కాంచేలే అప్పుడు ఓటేసిన. ఈ సంవత్సరం ఏ పార్టీలో ఉన్నప్పుడు ఓటేసినావు అంటే? నేను ఏ పార్టీ, నేను ఒక్కడే పార్టీలో ఉన్నా. నేను ఒక్కడే పార్టీ, నాకు ఒక్కడే పార్టీ. నేను మారలేదు, చేయలే. ఏ పార్టీ అంటే ఆ రామారావు మారాడు, ఎన్టీ రామారావు మారాడు. ఇక వీడు వచ్చిండు, అది చేసిండు. కానీ అభివృద్ధి చేసి ఉండదా మీ ఎమ్మెల్యే? 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నా అని చెప్తుండు, చేసిండా? ఏమో గవైనా నాకు తెలియదు కానీ ఎక్కువ నాకు దెబ్బ తాకింది. నాకు ఎక్కువ అది లేదు. నేను ఇన్నొద్దులు పోయేది, రాజకీయాన్ని పోయేది, అన్నిటి పోయేది. కానీ ఇప్పుడు ఎటు పోతాను నేను? ఏం లేదు. మీ ఎమ్మెల్యే పనితీరు మంచిగా ఉంటుందా? ఏమోనే ఇక నాకు తెలియదు. ఇక కథ నాకు తెలియదు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందా? మళ్ళా వాడు వస్తేనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ గారు వస్తేనే మంచిగా ఉంటుంది. కానీ వాడు సాధన తెలియదు కాబట్టి ఇంకెవడన్నా మంచివాడు ఉండి వస్తే మంచిగానే ఉంటాయి. ఆ ప్రభుత్వమే రావాలంటున్నా? అదే ప్రభుత్వం రావాలి. మళ్ళీ ఈ ప్రభుత్వం రావద్దా? అవ్వాలి. ఓకే.